ఆంధ్రలకు క్యాపిటల్ లేదు, వాళ్ళకు చెట్ల కిందనే వాళ్ళు సెక్రటేరియట్ నడుపుకుంటూ వచ్చారు. 1969 అనేది పెద్ద ఉద్యమం. హైదరాబాద్లో ఉన్న కార్పొరేటర్స్ అందరూ దిగబడ్డారు. తెలంగాణను కాల్ చేసింది. పీరియడ్ అది. ఉద్యమకారులను పిట్టలు చంపినట్టు చంపినాం. నా ఫ్రెండ్ పిల్లగాడు బయటికి పోతే పట్టుకుంటాను పోయిండు. అప్పటికి ఆ బుల్లెట్ ఆయన నెత్తికి తగిలి అక్కడనే ప్రాణం వచ్చాడు. అంటే ఇక నాకు ఎంత బాధ ఉంటుందో చెప్పదు. మీకు ఈ స్తూపాన్ని చెక్కాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? స్తూపం లేదనుకోండి, ఒక మాట చెప్పు, స్తూపం లేదు, చరిత్ర ఉందా? లేదు. తెలంగాణ ఉద్యమకారులది, ప్రాణాలు అర్పించిన వాళ్ళు, తెలంగాణ కొరకు ఉద్యమం చేసిన వాళ్ళ చరిత్ర ఏడున్నది? నేరుగా గన్ పార్క్ వచ్చిండు, నేను పక్కనే ఉన్నా, నన్ను కాగలించుకున్నాడు. సీఎం అయిన మరుక్షణమే నన్ను మరిచిండు, గన్ పార్క్ మర్చిపోయాడు. మరి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నేనే చావు నోట్ల తల పెట్టినాను, నేనే తెచ్చినాను అంటున్నారు. కేసీఆర్ దగ్గర 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి శకుని క్యారెక్టర్. తెలంగాణ రావడానికి ఎక్కువగా ఆలోచించింది సోనియా గాంధీ అంటారు. ఆమెనే, సోనియా గాంధీ ఆలోచించు లేకుండా ఆమెనే డిసైడ్ చేసింది. ఆమెనే ఆంధ్ర పాలకులందరూ ఆ పైన ఎన్నో రకాలుగా ప్రెజర్ తెచ్చింది. న్యాయం చేయాలనే దృక్పథంతో ఆమె డిసైడ్ అయ్యి 50 సంవత్సరాల క్రితం నిర్మించిన దానికి ఇప్పటి వరకు మీకు డబ్బులు అందలే. 4 లక్షలు ఖర్చు అయినాయి ఆ రోజులలో. అయ్యా నాకు పైసలు రావాలి, నాకు పైసలు రావాలి అంటే హ్యాండ్ టు హ్యాండ్ సీఎం కు కలిసి హ్యాండ్ టు హ్యాండ్ ఇస్తే ఆయన ఏమన్నాడు, ఇనాగ్రేషన్ అయినాక ఇస్తామా? అది ఇనాగ్రేషన్ కాదు, నాకు దొరకలేదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు కీ న్యూస్. తెలంగాణ అంటే ఉద్యమం, ఉద్యమం అంటేనే తెలంగాణ. అలాంటి తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ కోసం తొలి దశ, మలి దశ ఉద్యమకారులు ఎంతోమంది అమరులైనారు. అలా ఆనాటి నుండి ఇప్పటి వరకు తెలంగాణ కోసమే బ్రతుకుతూ తెలంగాణ కోసమే పోరాడుతున్న వ్యక్తులలో ఎంతోమందిలో ఇప్పుడు మనం పరిచయం చేయబోతున్నటువంటి వ్యక్తి మహనీయుడు, పద్మశ్రీ గ్రహీత శ్రీ ఎక్కా యాదగిరిరావు గారు. ఆ సార్తో తెలంగాణ ముచ్చట్లను మనం ఒక్కసారి పంచుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమాల నుండి చూస్తూ ఉన్నారు. అసలు తెలంగాణ ఉద్యమం అనేది ఎందుకు మొదలయ్యింది, దేనికోసం మొదలయ్యింది, ఆ విషయాలు ఒక్కసారి మాతో. చాలా సంతోషం అండి. అసలు తెలంగాణ విషయాల్లో తెలంగాణ సంగతి తెలుసుకోవడానికి ఎవరు రారండి. తెలంగాణ ఒక రకంగా ఎన్నో విచిత్ర సమస్యలతోటి కూడుకొని ఉన్నది. అది ఆ సమస్యల నుంచి బయటికి పడాలంటే చాలా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అది కూడా ఇబ్బందికరం. సమస్యలు పెట్టింది మనమే, మళ్ళీ దాంట్లోకి వెళ్ళి బయటపడాలని చేసేది మనమే, కానీ ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. ఇది చాలా విచిత్రమైనటువంటి చరిత్ర తెలంగాణది. ఇదో రకము. రెండవది ఏంటంటే నిజాం పీరియడ్, మొఘల్ పీరియడ్ తెలంగాణ నుంచి అప్పుడు ఆ రోజుల్లో తెలంగాణ అంటే మొఘల్ పీరియడ్. హైదరాబాద్ దక్కన్ అనేది మొఘల్ పీరియడ్. అదంతా అప్పుడు ఆ రోజుల్లో నిజాము అదంతాను. కానీ గమ్మత్ ఏముందంటే నిజాం కొన్ని మంచి పనులు చేసిండు, అది వేరే విషయము. అంటే నిజాం మంచి పనులు చేశారంటే చాలా మంచి పనులు చేసిండు. ఒకటి కాదు, 2 కాదు. ఇప్పుడు హైకోర్టు కట్టిండు, ఉస్మానియా హాస్పిటల్ కట్టిండు, యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది. అట్లాగే ఎన్నో రకాలుగా గండిపేట, హిమాయత్ సాగర్ ఆయన చేసిన పనులు ఇవన్నీ. అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రదేశాలన్నీ నిజాం చేసినవి ఆయన పక్కా చేసిండు. అంటే దాంట్లో చాలా అంటే అవకతవకలు రాకుండా ఇప్పటికీ అవి అట్లాగే ఉన్నాయి, అవి చెదరకుండా ఉన్నాయి. అది గొప్పతనం నిజాం చేసిన పనులలో. హైకోర్టు విషయానికి వస్తే రాతితోడు కట్టిండు హైకోర్టు. అది చూస్తే మీరు పోయి చూడండి, ఎప్పుడైనా చూస్తే ఒక పెళ్లి పిల్లను డెకరేట్ చేసినట్టుగా ఉంటుంది ఎలివేషన్. అంత సన్న ఒక 1/2 ఇంచ్ తోటి పెద్ద రాళ్ళను కట్ చేయడము, అవంతా ఒకటే లెవెల్ తీసుకురావడము, అది చాలా గొప్ప విషయము. ఆయన చేసిన పనులు అవి. అయితే ఇప్పుడు గమ్మత్ ఏముందంటే తర్వాత ఇక ఆంధ్రోళ్ళు వచ్చారు. అప్పుడు మనకు కుల్ల జాగా ఉండే, ఎన్నో రకాలుగా చాలా
ఏది విశాలమైనటువంటి విశాలమైనటువంటి జాగాలు ఉండే అది ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళు సాయిబులు కూడా దానిపైన ఎక్కువ పెట్టలేదు. పెట్టలేదు. అందుకు అది అట్లాగే ఉన్నందుకు ఈ ఆంధ్రులు ఏం చేసిండ్రు, వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఆంధ్రులకు క్యాపిటల్ లేదు. వాళ్ళకు క్యాపిటల్ లేక చెట్ల కిందనే వాళ్ళు సెక్రటేరియట్ నడుపుకుంటూ వచ్చిండ్రు. తర్వాత ఇప్పుడు ఆ పీరియడ్ అయినాక మన ఇది పెద్ద విశాలమైనటువంటి తెలంగాణ వాళ్ళు కంటపడ్డది. అందుకు వాళ్ళు ఏం చేసిండ్రు, దీనిపైన ఎన్నో రకాల కథలు పెద్దగానే ఉన్నాయి. ఆ కథలతోటి ఆంధ్రులు ఇక్కడ రావడం జరిగింది. వచ్చి వాళ్ళు నిజామీలు ఒక ఎత్తు, మళ్ళా తర్వాత ఆంధ్రులు ఏరేడు. ఆంధ్రులు వాళ్ళ పాలన, ఆంధ్రుల పాలన ఏంది, వాళ్ళ స్వార్థమే కదా. వాళ్ళ స్వార్థం కొరకు ఆంధ్రుల పాలన. ఆ రోజులలో తెలంగాణ వాళ్ళకు, తెలంగాణలో ఉన్న వాళ్ళకు ఎన్నో కష్టాలు జరిగినాయి, ఎన్నో నష్టాలు జరిగినాయి. దానికి ఉద్యమం అన్నమాట. దానికి తెలంగాణలో ఉద్యమము స్టార్ట్ అయింది. ప్రత్యేక రాష్ట్రం కావాలి, ఆంధ్రులతోటి మాకు సంబంధం లేదు, వాళ్ళకే వాళ్ళు అంటే దోపిడి దొంగతనాలు అన్ని చేసుకుంటున్నారు, మాకు రావాల్సిన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మాకు రావాల్సిన న్యాయం కూడా వాళ్ళు ఇవ్వడం లేదు. అందుకు ఉద్యమం స్టార్ట్ అయింది. అయితే మా హక్కులు మాకు రావాలి, మా కొలువులు మాకు రావాలి, మా సంగతి అనేది చూసుకోవడానికి అది పెద్ద ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాలు జరుగుతూ 1969 అనేది పెద్ద ఉద్యమం ఇయర్ అన్నమాట. ఆ రోజుల్లో కార్పొరేటర్స్, హైదరాబాద్ లో ఉన్న కార్పొరేటర్స్ అందరూ ఎగబడ్డారు. తెలంగాణను కాల్ చేసిండ్రు. అసలు హైదరాబాద్ ను కాల్ చేసిండ్రు. తెలంగాణ డిస్ట్రిక్ట్ లో కూడా ఉద్యమాలు జరిగినాయి. అక్కడ కూడా చాలా ఉద్యమం ఉద్భవించింది. అవి అక్కడ కూడా చాలా ఉద్యమాలు. అయితే రాను ఏమైంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఈ విషయాలన్నీ పోయినందుకు వాళ్ళు ఏం చేయరు, వీళ్ళకి ఏదో న్యాయం చేయాలి అన్నటువంటి దృక్పథం వాళ్ళకు చాలా. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వము మన నెహ్రూ తర్వాత రాను రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పోయినాక సోనియా గాంధీ కొంత కాంగ్రెస్ లో పెత్తనము, ఆమె యోచన, ఆమె అడ్మినిస్ట్రేషన్ లో పాల్గొన్నది. అయితే ఆ రోజుల్లో ఉద్యమాలు జరిగినాయి. సోనియా గాంధీ ఉన్నప్పుడు ఉద్యమాలు జరిగినాయి. అయితే జరిగితే ఏమైందంటే, ఉద్యమంలో ఆమె మనకు జరిగిన అన్యాయాలన్నీ ఆమెకు కంఠస్థం అయిపోయింది. ఆమె అనేది వీళ్ళకి న్యాయం చేయాలి. అప్పటికి కూడా ఆంధ్ర పాలకులందరూ ఆమె పైన ఎన్నో రకాలుగా ప్రెషర్ తెచ్చిందాన్ని కూడా ఆమె నథింగ్ బట్ వీళ్ళు సపరేట్ చేయాలి, తెలంగాణకు న్యాయం చేయాలనే దృక్పథంతోటి ఆమె డిసైడ్ అయ్యింది. అయితే తెలంగాణ రావడానికి ఎక్కువగా ఆలోచించింది సోనియా గాంధీ అంటారు. ఆమెనే సోనియా గాంధీ ఆలోచించడం కాకుండా ఆమెనే డిసైడ్ చేసింది, ఆమెనే సపరేట్ తెలంగాణ చేసింది ఆమెనే. అంటే అంత అన్యాయాలు జరిగినందుకు ఆమె వేరే ప్రెజర్స్ పడ్డాయి ఆంధ్ర పాలకులతో. తెలుసు కదా, వాళ్ళు పెద్ద పొజిషన్లో ఉండే అవన్నీ కథలు, కార్ఖానాలు, వాళ్ళ ఉద్యమాలు, వాళ్ళు ప్రెజెంటేషన్, వాళ్ళు పైరవీలు అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అది కూడా తట్టుకొని ఆమె నథింగ్ డూయింగ్, అవన్నీ మీరు పక్కన పెట్టండి, నేను తెలంగాణ ఇస్తున్నా అంటే ఆమె డిసైడ్ చేసి తెలంగాణ ఇవ్వడానికి ఆమె ఇనిషియేటివ్ తీసుకున్నది. అది కథ. మరి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నేనే చావు నోట్ల తల పెట్టినాను, నేనే తెచ్చిన అంటున్నారు. అదంతా అబద్ధాలండి, అవన్నీ అబద్ధాలు. ఇక కేసీఆర్ విషయానికి వస్తే అబద్ధాలు ఎన్ని ఉంటాయో దాని విషయాలు చెప్తందుకు వీలు లేదు. ఆయన మాట్లాడితేనే అబద్ధం. ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థతోటి ఆమె సోనియా గాంధీ ఆ ఉద్యమాలు జరిగినాయి, అవన్నీ అయినాక కూడా ఆమె ఇచ్చింది అది కాదని నేనే తెచ్చినాను, అది సాగు బతుకుల్లోకి వెళ్ళి బయటపడ్డా అది అని చెప్పుకోవడం జరిగింది. అది ఒక పాయింట్ అది. కానీ అంతకంటే డిసైడెడ్ ఏమైందంటే సోనియా గాంధీ డిసిషన్ మీదనే తెలంగాణ వచ్చింది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎంతమంది ఎన్ని ప్రెజర్ చేసినా, ఈయన కూడా అది చేసినా కూడా ఆమె వాళ్ళకు అన్యాయం జరిగింది, వాళ్ళకు సపరేట్ స్టేట్ ఇవ్వాలన్నటువంటి సంకల్పం ఆమె దగ్గర ఉండే. అందుకొరకు మనకు తెలంగాణ వచ్చింది. ఇక ఇది పక్కన పెడితే మీది తెలంగాణ ఉద్యమ సమయంలో స్తూప నిర్మాతకర్తగా చాలా కృషి చేశారు. అసలు ఆ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? గమ్మత్ ఏముందంటే చాలా విషయాలండి. ఇది తెలంగాణ అనేది నీకు ఇదివరకే చెప్పిన విచిత్రమైనటువంటి చరిత్ర. దానికి అది
అందరూ తెలంగాణ అంటారు, తెలంగాణను ఉద్ధరిస్తా అంటారు, తెలంగాణ కొరకు ప్రయత్నం చేస్తా అంటారు. కానీ చేసేది ఏంటంటే తెలంగాణ నాశనం చేసిండ్రు. నాశనం చేసేందుకు ప్రయత్నాలు జరిగినాయి, అది వేరే సంగతి. అయితే ఉద్యమం అయ్యింది. ఉద్యమంలో పూట బ్రహ్మానంద పీరియడ్ అది, బ్రహ్మానంద రెడ్డి పీరియడ్ అది. ఉద్యమకారులను పిట్టెలను చంపినట్టు చంపిండండి, పిట్టెలను చంపినట్టు చంపాడు. ఎవరు కాల్చారు సార్? బ్రహ్మానంద రెడ్డి ఆయన చీఫ్ మినిస్టర్ ఉన్న హయాంలో ఉద్యమకారుల పైన పిట్టెలను చంపినట్టు చంపిండండి. ఆ చంపినందుకు 360 మంది చనిపోయినరు, అంటే లెక్క ప్రకారంగా అసెంబ్లీలో డిక్లేర్ అయింది. అది ఒక కథ. నా ఫ్రెండ్ వెంకటేశ్వర్లు అన్నట్టు ఆయన అడ్వకేట్, నేను ఆయన ఇద్దరం కంబైన్డ్ స్టడీ చేస్తుంటే, నేను మొదలు అలియాబాద్ లో పలకనమా ప్రాంతంలో ఉన్నా. నేను అక్కడి నుంచి అక్కడ పాపం వెంకటేశ్వర్లు నా ఫ్రెండ్ పిల్లగాడు బయటికి పోతే పట్టుకుంటానే పోయిండు. అప్పటికి బుల్లెట్ ఆయన నెత్తికి తగిలి అక్కడనే ప్రాణం వేసాడు నా ఫ్రెండ్. అంటే ఇక నాకు ఎంత బాధ ఉంటుందో చెప్పండి. మేమిద్దరం కంబైన్డ్ స్టడీ చేసినాం. అయితే గమ్మత్ ఏముందంటే ఈ రకంగా ఉద్యమంలో ఈ ఉద్యమం అంచడానికి పిట్టెలను చంపినట్టు చంపిండు బ్రహ్మానంద రెడ్డి. అది మాకు అందరికి చాలా బాధ అయిపోయింది. ఇక మేము ఉద్యమం చేస్తూనే ఉన్నాము, ఉద్యమం చేస్తున్నాము. ఇక పైన అవన్నీ అవుతున్నాయి. చిదంబరం ఆఖరికి ఒకసారి డిసైడ్ చేసిండు ఇచ్చేయాలి వీళ్ళకు. మళ్ళా చిదంబరం డిసైడ్ చేసిన 1969లో డిసైడ్ చేస్తే 1971లో వీళ్ళు ఉద్యమం చేసిండ్రు ఆంధ్ర పాలకులు. వాళ్ళకొద్దు, మాకు సపరేట్ కావాలని అదో రకంగా ప్రెజర్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈయన కేసీఆర్ ఢిల్లీలో ఉండే ఆ రోజులలో నేరుగా గన్ పార్క్ వచ్చిండు. డిక్లేర్ అయిన రోజు తెల్లారి మాట్లాడు నేరుగా గన్ పార్క్ వచ్చి తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని నివాళులు అర్పించాడు. నేను పక్కనే ఉన్నా, నన్ను కాగలించుకున్నాడు. కాగలించుకొని అక్కడ నేరుగా వచ్చి తర్వాత స్ట్రేట్ గా గవర్నర్ దగ్గరికి పోయిండు. పోయి అక్కడ చీఫ్ మినిస్టర్ గా ప్రమాణం స్వీకారం చేశాడు. రావడం నేరుగా గన్ పార్క్ దగ్గర. అప్పటికి సీఎం కాలే. ఆడ నుంచి మళ్ళా గవర్నర్ దగ్గర పోయి సీఎం అయ్యాడు. సీఎం అయిన మరుక్షణమే నన్ను మర్చిండు, గన్ పార్క్ మర్చిపోయాడు. ఇద్దరిని మర్చిండు. అది క్యారెక్టర్ ఆయన, అది క్యారెక్టర్ ఆయన. అంటే వాడుకోవడం జరుగుతుంది. వాడుకున్నాక ఇక ఏం చేస్తాడు ఆయన, అది వేరే సంగతి. పక్కకు పడేస్తాడు. ఆ రకంగా పడేస్తుండు. తర్వాత అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు పోయి అసెంబ్లీలో చీఫ్ మినిస్టర్లు అయ్యిండ్రు. అవన్నీ రకరకాలుగా హోదాలు తీసుకున్నారు. కానీ నన్ను మర్చిండ్రు, నా గన్ పార్క్లో ఉన్న మెమోరియల్ను పక్కన. ఇది ఆ రోజు కేసీఆర్ చేసిన గొప్పతనం. ఇది సరే, ఆ రోజైతే సరిపోయింది. 10 ఏళ్ళు వెళ్ళిండు, 10 సంవత్సరాలు తెలంగాణ కొరకు పాటుపడతాను. దీంట్లో మీకు ఒక విషయం చెప్పాల్సి వస్తుంది. ఇది ఈ సందర్భం వాడుకొని చెప్పాల్సి వస్తుంది, మీకు తెలవాల్సి వస్తుంది, మీ ద్వారా ప్రజలకు అందరికి తెలవాల్సి వస్తుంది. ఏంటంటే కేసీఆర్ దగ్గర 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. 3 ఉన్నాయి క్యారెక్టర్స్. ఒకటి శకుని క్యారెక్టర్. మహాభారతంలో శకుని ఏం చేస్తాడు, కౌరవులను ఉద్ధరిస్తాను వాళ్ళని నాశనం చేస్తాడు. అది శకుని క్యారెక్టర్. ఈయన ఏం చేసిండు, తెలంగాణను ఉద్ధరిస్తాను తెలంగాణను నాశనం చేసిండు. ఇది ఒక క్యారెక్టర్. రెండో క్యారెక్టర్ ఏంది, మహాభారతంలో దుర్యోధన మీద కొడుకు మీద వ్యామోహంతో ఎవరు ధృతరాష్ట్రుడు దుర్యోధన వ్యామోహంతో కొడుకు మీద వ్యామోహంతో మహాభారతం అయింది. కౌరవులు నాశనం అయ్యారు. ఈయన కొడుకు మీద వ్యామోహంతో తెలంగాణ నాశనం చేశాడు. ఉందా కదా, ఆయన చెప్పిన కేటీఆర్ ను సీఎం చేయాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ నాశనం చేశాడు. ఇది ఒకటి. మూడో క్యారెక్టర్ ఏంటంటే భస్మాసురుని క్యారెక్టర్. ఈయన దగ్గర భస్మాసురుని క్యారెక్టర్. అదేంటంటే భస్మాసురుడు ఏం చేస్తాడు, అది వరం నెత్తి మీద ఈశ్వరుని తోటి వరం తీసుకొని, ఆ వరం తీసుకొని నేను ఎక్స్పెరిమెంట్ చేస్తా అని ఆయన నెత్తి మీద చేయబెడతా అంటాడు. ఆయన ముల్లోకాలు తిరుక్కుంటూ విష్ణు దగ్గరికి వస్తాడు. విష్ణు దగ్గరికి వచ్చి ఇగో చూడు ఆయన పడ్డాడు, వీడు నన్ను చంపుతా అంటాడు. అంటే ఆయన ఏమన్నా పక్క గారి నేను చూసుకుంటావా అని అన్నాడు. అని మోహిని అవతారం ఎత్తిండు ఆయన. ఎవరు, విష్ణుమూర్తి. కృష్ణుడు మోహిని అవతారం ఎత్తి డాన్స్ చేస్తాడు. డాన్స్ చేస్తే ఈడు కూడా డాన్స్ చేస్తాడు. ఎవరు, భస్మాసురుడు. డాన్స్ చేసి ఆయన చేతులు ఇటు తిప్పుకుంటా మోహిని అవతారంలో మోహం అయిపోయి నెత్తి మీద చేపెట్టుకుంటాడు. ఎవరు,
భస్మాసురుడు శ్రీకృష్ణుడు పెట్టుకుంటాడు, పెట్టుకుంటాడు, ఈయన పెట్టుకుంటాడు, ఈయన పెట్టుకొని భస్మం అయిపోతాడు. అవును. ఈయన చేసింది ఏంది, తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ అనే పార్టీ ఉండదు కదా, దాన్ని భస్మం చేసిండు. టిఆర్ఎస్ ఉందా ఇప్పుడు? లేదు, బిఆర్ఎస్ అయింది. అదే దాన్ని భస్మం చేసి కొత్త పార్టీ పెట్టుకున్నాడు. ఇప్పుడు అక్కడ చేసిన అవకతవకలన్నీ టిఆర్ఎస్ చేసింది, నేనేం చేయలేదు, టిఆర్ఎస్ చేసింది, అది భస్మం అయిపోయింది, దానికి అడుకోండి అంటాడు. అది కథ. అంటే 3 క్యారెక్టర్లు ఏం చెప్పిన నేను, ఒకటేమో శకుని అవతారం, రెండవదేమో కొడుకు మీద వ్యామోహం ధృతరాష్ట్రుడు, మూడవది ఏందో భస్మాసురుడు. ఇవి ఉన్నాయా లేవా నాకు చెప్పండి. అంటే ఇక్కడ కేసీఆర్ అనేది 3 క్యారెక్టర్లతోటి 10 సంవత్సరాలు తెలంగాణను పాలించాడు, అదొకటి. రెండవది ఏంటంటే ఒక క్యారెక్టర్ శకుని అవతారం తోటే మహాభారతం జరిగింది, ఒకటే క్యారెక్టర్ అది. ఈ 3 ఉన్నప్పుడు ఏమైతుంది, ఇంకా నాశనం అయిపోతుంది. మరి తట్టుకోలేము. అందుకొరకు ఈ విషయాలు ఇట్లా జరిగినాయి. తెలంగాణ అయిన విషయాలు, తెలంగాణకు అన్యాయం అయిన విషయాలు ఇప్పటికీ కోలుకోవాలంటే చాలా కష్టంగా ఉన్నది. అది కథ. మీకు ఈ స్తూపాన్ని చెక్కాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది సార్? ఇదేమో మీరు మంచి ప్రశ్న అడిగిండ్రు, ఇది చాలా గొప్ప ప్రశ్న. ఇది స్తూపం లేదనుకోండి, ఒక మాట చెప్తా, స్తూపం లేదు, చరిత్ర ఉందా? లేదు. లేదు. తెలంగాణ ఉద్యమకారులది, తెలంగాణ ప్రాణాలు అర్పించిన వాళ్ళు, తెలంగాణ కొరకు ఉద్యమం చేసిన వాళ్ళ చరిత్ర యాడున్నది, స్తూపంలో ఉన్నది. ఆ స్తూపంలో ఉన్నందుకు స్తూపం సంగతి మీకు చెప్తా. అప్పుడు ఆ రోజుల్లో 360 మంది చనిపోయినరని అసెంబ్లీలో డిక్లేర్ అయింది. ఆ ఉద్యమకారుల మన అంజయ్ గారు, మదన్ మోహన్, మాణిక్రావు, ఇంకా ఆయన మేయరు ముదిరాజ్ మేయరు, ఆయన వీళ్ళందరూ ఇంకా అందరు కలిసి మేము చచ్చిపోయిన వాళ్ళకు ఒక మెమోరియల్ కడతాము, చచ్చిపోయిన వాళ్ళకు వార్ మెమోరియల్, ఆ మెమోరియల్ ఉంటాయి కదండి, అట్లాగే వీళ్ళ మెమోరియల్ కడతామని వాళ్ళు డిక్లేర్ చేశారు. చేస్తే సరే మీరు ఏమన్నా చేసుకోండి అంటే, అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అది, రాజశేఖర్ రెడ్డి. అయితే వీళ్ళందరూ ఏమన్నా చేసుకుంటే మీకు గన్ పార్క్లో ఈ ప్రదేశంలో కడతామంటని ఎవరు మేయరు లక్ష్మీనారాయణ యాదవ్, లక్ష్మీనారాయణ ముదిరాజ్ ఆయన చేసి ఇక మెమోరియల్ కడతామని డిక్లేర్ చేసేసి కట్టుకోమంటే వీళ్ళు ఒప్పుకున్న. చాలా కష్టాలైన అవన్నీ పెద్ద కథ ఉంది, మహాభారతం రామాయణం కంటే ఎక్కువ ఉంది కథలు, అవన్నీ చెప్పుకుంటే ఈ రోజు ఒక రోజు సరిపోదు. అయితే పెట్టుకోరు అన్నాక వీళ్ళు అప్పుడు కాల్ఫార్ చేసిండ్రు, ఏది డిజైన్ కాల్ఫార్ మెమోరియల్ డిజైన్ కాల్ఫార్ చేసిండ్రు. యమా హెమీలు పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్ పోటీకి పడ్డారు, పోటీకి వచ్చిండ్రు వాళ్ళందరూ. వచ్చి అప్పుడు సెక్రటరీలో కమిటీ హాల్ ఉండేది, కమిటీ హాల్లో అంజయ్ గారు, మదన్ మోహన్, మాణిక్రావు, ఇంకా ఎంఎం ఆషం వీళ్ళందరూ ఆడ కమిటీ మినిస్టర్లు కమిటీ హాల్లో కూర్చున్నారు. అసలు లెక్క చూస్తే మినిస్టర్లు ఏం చేయాలి, ఒక కమిటీ ఇతరులతోటి కమిటీ పెట్టాలి, ఆ ఒపీనియన్ వీళ్ళు తీసుకోవాలి, ఇది కథ. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళే కమిటీ మెంబర్లు అయ్యారు. అవి కాల్ఫార్ చేసిండ్రు, అన్ని సెక్రటరీలు వచ్చినాయి, హిమాయం పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్, చెవలా, ఖైరుద్దీన్ సిద్దికి, రాజు, వీళ్ళంతా పెద్ద పెద్దోళ్ళు, ఇంకా ఇతరులు కూడా డిజైన్లు సబ్మిట్ చేసిండ్రు. వాళ్ళకు సబ్మిట్ చేస్తే ఆ డిజైన్లు అన్ని కమిటీ హాల్లో ఇట్లా డిస్ప్లే చేసిండ్రు. చేసినాక వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. అట్లకెళ్ళి ఏదో ఒకటి డిసైడ్ చేస్తామని వీళ్ళు అనుకున్నారు. అంజయ్ గారు ఏం చేసిండ్రు, పొరపాటున అంజయ్ గారు ఏం చేసిండు, ఇంకెవరైనా ఉన్నారా అంటే అడిగాడు, అది పొరపాటున. అయితే ఆయన వచ్చి బయట చూస్తారు, ఒక కుర్రాడు ఉన్నాడు, ఒక బ్యాగ్ వేసుకున్నాడు, డిజైన్ తెచ్చిండట, ఆయన ఉన్నాడు సార్ అంటే పిలువ అన్నాడు. నేను పోయినా, పిలువ అన్నాడు, నేను పోయినాక ఏం బాబు ఎవరు నీవు అంటే ఇట్లా తలకాయ ఊపుకుంటా అంజయ్ గారు మాట్లాడు నాతో. సార్ నేను శిల్పకళ నేర్చుకున్నా, అక్కడ నుంచి ఇప్పుడే బయటపడ్డా, డిప్లొమా అయిపోయింది, నేను శిల్పిని అంటే చెప్పిన. ఓ నువ్వు శిల్పివా, శిల్పకళనా అని. సరే ఒక పని చేయి మాకు, నువ్వు శిల్పివి కదా, ఇక్కడ ఉన్న డిజైన్లు ఉన్నాయి, ఇందులో ఏది నచ్చింది నీకు, ఎందుకు నచ్చింది, ఒకవేళ రిజెక్ట్ చేస్తావు అనుకో, ఎందుకు రిజెక్ట్ చేస్తావు అనే విషయాలు మాకు చెప్పాలి అంటే. దేవుడా నేనేమో నా డిజైన్ తీసుకపోతే ఆడ జ్యూరీ మెంబర్ కింద పెట్టిండ్రు, జ్యూరీ కదా, అంతే కదా,
సింగిల్ మ్యాన్ జ్యూరీ, ఉమ్, నేను ఉమ్. ఓ బచ్చగాన్ని. ఆహా. అంతే. ఇక నేను దేవుడిని జ్ఞాపకం చేసుకున్న ధైర్యంతో ఉన్నా. ఉమ్, ఉండి నేనేమన్నా, సార్ ఇవన్నీ నేను రిజెక్ట్ చేస్తున్నా అని చెప్పేసి, అన్ని రిజెక్ట్ చేసి అన్ని రిజెక్ట్ చేస్తున్నా అని చెప్పేసిన. ఆ, ఏమనుకున్నావు నువ్వు? పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్ వాళ్ళు, ఆ, వాళ్ళది నువ్వు ఎట్లా రిజెక్ట్ చేస్తావు ఉమ్, అంటే అడిగే. ఉమ్, అడిగితే సార్ దాని విషయాలు డిజైన్లు మక్క తిక్కలు ఉన్నాయి, అవి తర్వాత సంగతి. ఉమ్, కానీ వాళ్ళు అయితే మెటీరియల్ వాడినరు, ఉమ్, ఇటుకలు పేస్టింగ్లు మార్బుల్ పేస్టింగ్లతోటి డిజైన్ చేసాడు. ఉమ్. నేను దానితోటి డిజైన్ ఏకీభవించారు. ఏకీవిటి నేను డిజైన్లను రిజెక్ట్ చేస్తాను. ఉమ్, మెటీరియల్ అనేది కూడా ముఖ్యం. ఆ, అయితే ఇప్పుడు గుళ్ళు గోపురాలు ఉన్నాయి మనకు, ఆ, దక్కన్ అంతా బెడ్ అంటే పెద్ద పెద్ద బోల్డర్స్ గ్రానైట్లతోటి దక్కన్ ఏరియా ఉన్నది. అవును. అయితే ఈ రాతితోటి కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెమోరియల్ రాతిలో ఉండాలి, ఉమ్, దాని మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉండదు, అవును. ఎప్పటికీ ఉంటుంది ఉమ్, అని చెప్పిన. ఉమ్, అప్పుడు అంజయ్ గారు ఏమన్నారు, మాణిక్రావు మాణిక్ ఏమంటావు అన్నాడు. ఉమ్, ఏమో సార్ ఆయన ఆ మాట చెప్పేది కరెక్టే అంటే. అప్పుడు మదన్ మోహన్ ఏం చేసిండు, నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు కదా, ఉమ్, నీ డిజైన్ చూపి అన్నాడు. ఉమ్, నా డిజైన్ అప్పుడు చూపించాడు. ఇది మెమోరియల్ది, ఉమ్, ఒక కాగితం మీద రాసినట్టు అంత రకరకాలుగా డిజైన్ ఉండి చూపించిన. ఉమ్, చూపించి ఇక కింద గన్ పార్క్లో అంటే డిజైన్లో ఉమ్, బుల్లెట్ ఇంప్రెషన్స్ ఉన్నాయి. ఉమ్, 4 వైపులా 9×36 × 10 360 మంది చచ్చిపోయినట్టు అసెంబ్లీలో డిక్లేర్ అయింది. ఉమ్. ఒక్క బుల్లెట్ ఇంప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు 10 10 మంది చచ్చిపోయినట్టు. చనిపోవడం. ఇట్లా బుల్లెట్ ఇంప్రెషన్స్ ఇచ్చేసారు. బ్లాక్ గ్రానైట్ ఉంటుంది. ఉమ్, బ్లాక్ గ్రానైట్ రిప్రజెంట్స్ మోర్నింగ్ సాడ్నెస్ ఉంటుంది కదా, ఉమ్, అందుకని బ్లాక్ గ్రానైట్లో ఇది ఉంటుంది సార్ అంటే. అప్పుడు జర్ర కొద్దిగా ఊగుతున్నారు. ఉమ్. మీ దారికి వచ్చిర్రు. దారికి రాలే, ఇంకా ఆ. దారి ఎక్కడుందో అని చూసుకున్నారు. అయినాక ఇంకా పైకి ఇంత పెద్ద ఉంది కదా మళ్ళీ తర్వాత ఇదేంది ఇంత పెద్ద రాయి పెట్టిన, ఇదేంది ఆర్చి ఉంది అంటే. సరే ఇప్పుడు సాంచి స్తూపాలలో మన హిందూ ధర్మం ప్రకారంగా ఆర్చ్ ఉంటుంది సార్. ఉమ్, ఆ ఆర్చ్లో సాంచి స్తూపాలలో ఇప్పటికీ అవి ఆర్చులు ఉన్నాయి. దాని నుంచి నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నా. ఉమ్, ఇంకోటి ఏంటంటే ఆర్చ్ కింద దేవుని విగ్రహం ఉంటుంది, ఉమ్, వెంకటేశ్వర స్వామి విగ్రహం ఆర్చ్ కింద ఉంటుంది. ఆ, ఈ దేవుని విగ్రహం ఆర్చ్ కింద ఉన్నందుకు వీళ్ళు తెలంగాణ అమరులైన వాళ్ళని రాస్తే వాళ్ళు దేవునితో సమానం సార్. అవును. అప్పుడు దారికి వచ్చిండ్రు, ఉమ్, దారి ఎతికిండ్రు, ఆ, దారికి దారికి వచ్చి. వచ్చిర్రు. అయితే మళ్ళీ ఇదేంది నల్లగా ఉంది, గీతలు ఏంటివి అన్నాడు. ఉమ్, అంటే ఇది సార్ ఇప్పుడు ఒక పంతులు బడి పంతులు చెప్తాడు, ఉమ్, ఒక కట్టె ఇస్తే ఇరిగిపోతుందిరా, ఉమ్. కట్టెలన్నీ ఒక్క దగ్గర ఉంటే విడవడానికి ఇబ్బంది అయింది. వీలు లేదు అని అంటాడు. అందుకొరకు నువ్వు ఎక్కడి నుంచి చూసినా 9 స్ట్రిప్స్ అవపడతాయి సార్ దాంట్లో. యునైటెడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ అని అన్న. దే ఆర్ యునైటెడ్, అవును. తెలంగాణ డిస్ట్రిక్ట్స్ యునైటెడ్, ఉమ్, అందుకు రిప్రజెంట్ చేస్తున్నా సార్ అన్న. అప్పుడు ఇంకా ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారు. ఇంకా ఇంకా నడుస్తున్నది కథ. ఉమ్, మళ్ళీ ఇదేంది ఎర్రరాయి ఏంది, ఎర్ర సంగతి ఏంది ఉమ్. అంటే, సార్ ఇది ఎర్రరాయి ఉద్యమాలకు ప్రతీక. ప్రతీక. మళ్ళీ ఉద్యమం ఎర్ర జెండా అని కమ్యూనిస్ట్ పార్టీలు అంటారు. ఉమ్, ఎర్రరాయి దానికి రిప్రజెంటేషన్ సార్. మళ్ళీ ఇట్లా చక్రం ఉన్నది, ఉమ్, ఈ చక్రం అశోక చక్రము ఉమ్, మన కాన్స్టిట్యూషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఉమ్, మాకు వాళ్ళు అడిగింది, ఉద్యమకారులు అడిగింది ఏంటంటే, వాళ్ళని రమ్మంటలేము పొమ్మంటలేము, మాకు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం, ఆ, దానికి మేము ఉద్యమం చేస్తున్నామని వాళ్ళు అన్నారు సార్. ఇది ఇట్లా ఉమ్, ఫ్లాట్ అయిపోయిందండి. ఆ, ఫ్లాట్ అయిపోయి మళ్ళీ ఇదేంది తెల్లగా ఉంది, ఇదేం సంగతి ఉమ్, అంటే, ఈసారి తెలంగాణ మార్టియర్స్ మెమోరియల్ ఆంధ్రప్రదేశ్లో కడుతున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కడుతున్నాం, ఆంధ్రలో ఉన్న జాగాలలో ఉన్నారు కదా, ఉమ్, వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక పువ్వు పెట్టారు, మెమోరియల్ దగ్గర ఒక పువ్వు పద్దు పెట్టాలి, అవును. అది పెట్టారు వాళ్ళు, ఎందుకంటే మాకు సంబంధం లేదంటారు. అవును. అయితే వీళ్ళు తెలంగాణ వాళ్ళు పెడితే ధైర్యం ఉండదు వాళ్ళు. ఉండదు. ఆడు పోయిండ్రంటే వాళ్ళ పోస్టులు పోతాయి, మినిస్ట్రీ పోతుంది, ఎమ్మెల్యే పోతుంది, అది పోతుంది, అన్ని పోతాయి. వీళ్ళు రారు వాళ్ళు. ఆ, అందుకొరకు నేనేం చేసిన 9 డిస్ట్రిక్ట్స్, 9 డిస్ట్రిక్ట్ కదా అప్పుడు ఆ రోజు, 9 డిస్ట్రిక్ట్స్ పెటల్స్ అను పెటల్ 9 డిస్ట్రిక్ట్స్ పెటల్ మాదిరిగా పెట్టి మల్లె మొగ్గ మాదిరిగా పెట్టింది సార్ అంటే. ఉమ్,
వీళ్ళు పెట్టుకొని మల్లె మొగ్గ ఎప్పటికుంటుంది, పువ్వు పెట్టలే, మొగ్గ ఇంకా విచ్చుకోలేదు, విచ్చుకున్న పరిస్థితిలో ఉన్నది మొగ్గ, ఇప్పటికీ ఫ్రెష్గా ఉంటుంది. అది మార్బుల్లో ఉన్నది, తెల్ల రాతిలో. ఇక అంతగా పీస్ లవింగ్ పీస్ గివింగ్ అంటే సార్ అంటే ఫ్లాట్ అయిపోయింది. ఇది డిజైన్ లో ఉన్నటువంటి గొప్పతనం. అయితే ఆఖరికి ఏమంటావు మాణిక్ అంటే అన్నాడు. మాణిక్ ఆయన మినిస్టర్, ఆయన మున్సిపల్ కార్పొరేషన్ మినిస్టర్ ఉండే ఆ రోజులలో. ఏమంటావు మాణిక్ అంటే అనేది ఏమో సార్, ఫైల్ తెప్పి పదాలు ఇవ్వండి, ఫైల్ తెప్పి సైన్ కొట్టు, ఆయనకి ఇచ్చేసి ఆడరండి. అప్పుడు నా డిజైన్ ఒప్పుకోవడం జరిగింది. డిజైన్ ఒప్పుకున్నారు. నేను కోతి గంతులు కొండంగ గంతులు వేసుకుంటే బయటకు వచ్చిన. ఒప్పుకున్నారు, నా డిజైన్ ఒప్పుకున్నారు. సంతోషం ఉంటుంది. పెద్ద పెద్ద ఆర్ట్ కాంపిటీషన్ లో వచ్చింది, రికమెండేషన్ కాదు, అట్లా వచ్చింది. వచ్చినాక ఇక సంగతి ఏంటంటే ఇక రాళ్ళు ఎత్తుకాలి, ఎక్కడుందో అవి కథలు. ఆ గొడవలు నా నెత్తినే ఉన్నది. ఇంకా అయినాక భూమి పూజ చేయాలంటని వాళ్ళు గన్ పార్క్ లో ఇప్పుడు ఏదైతే మెమరీ ఉందో ఆడ భూమి పూజ చేయాలని వాళ్ళు డిసైడ్ చేసిండ్రు. మళ్ళీ ఆడ ఒక తర్జన భర్జన జరిగింది. ఎవరు మేయరు లక్ష్మీనారాయణ ముద్రాజ్, ఆయన ఏం చేసిండు, ఇప్పుడు గన్ను ఉన్నది ఒకటి అక్కడ, ఆ గన్ను దగ్గర పెట్టాలి, ఇక్కడ కాదని తర్జన భర్జన జరిగింది. ప్రదేశం కోసం, ప్లేస్ కొరకు. నేనన్నా మళ్ళీ ఈ గన్ దగ్గర పెడితే ఎప్పుడన్నా ఎక్స్పాన్షన్ గిన అయితే మళ్ళీ ఈ మెమోరియల్కి ఇబ్బంది జరుగుతుంది, గన్ దగ్గర కాదు ఇంకా లోపల పెట్టి ఇప్పుడున్న జాగాలో నేను డిసైడ్ చేస్తాను. ఇద్దరేమో కొట్లాడుకున్నాం బాగా. అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ సిఎన్ శాస్త్రి, ఐఏఎస్ మున్సిపల్ కమిషనర్ ఉండే, మా ఘర్షణ చూసి సరే ఇటు రండి అని ఒక కాయిన్ వేసాడు. కాయిన్ వేసి ఇక ఇది ఎవరని డిసైడ్ చేసి కాయిన్ వేసాడు. ఆ కాయిన్ నాకు వచ్చిందని డిక్లేర్ చేశాడు. ఆ స్పాట్ ఐఏఎస్ ఆఫీసర్ సిఎన్ శాస్త్రి ఇట్లా డిసైడ్ అయింది ఆ స్పాట్. ఇది కథనే కదా. అవును కదా. అంటే దేవుడు అన్ని మీ వైపే చూస్తున్నాడు. దేవుడు వాళ్ళ పాపం, వాళ్ళ ఆశీర్వాదం, మెమోరీలు ప్రాణాలు అర్పించిన అమరవీరుల ఆశీర్వాదంతో ఇవన్నీ జరుగుతున్నాయి. డిసైడ్ చేసాడు. డిసైడ్ చేసాక ఏమైంది, భూమి పూజ చేయాలి. సరే అని ఇక నేను ఆ రోజులలో ఒక పారకాన్ని ఒకటాన్ని తీసుకొని ఒక గంప తీసుకొని పోయినాక ఆ స్పాట్ లో భూమి పూజ చేయాలి. అప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, ఎవరు లీడర్లు వాళ్ళు వీళ్ళందరూ. ఏం బాపనైనా పిలుచుకురాలేదా అంటే అడిగిండు. నాకు బాపనైనా సంగతి తెలియదు, అని పిలుస్తున్న సంగతి నాకు అర్థమే కాదు. నేను సక్క కొబ్బరికాయ మొదలు పెడదాం అనుకుంటున్నా, ఒక గడ్డపార తీసుకున్నా, పార తీసుకున్నా. నాకు బాపనైన సంగతి పోలేదు తెలియదు. అక్కడి నుంచి ఒక బాపనైనా పోతున్నాడు. నేను బ్రాహ్మణ్ణి సార్, మా సప్పుడిని, నేను బ్రాహ్మణ్ణి సార్, నేను పూజ చేస్తాను వచ్చాడు. ఇది చెప్పండి, అనుకోకుండా వాటంతట అవే అవుతూ ఉన్నాయి. చూడండి ఎట్లా ఉన్నా కదా. ఆయన వచ్చిండు, సరే ఆయన పూజ చేసిండు, ఇవన్నీ అయినాయి. అందరం గడ్డపడితో తవ్వినాం, ఫోటోలు ఉన్నాయి అవన్నీ తవ్వినాం. ఇక భూమి పూజ అయిపోయింది. మళ్ళీ ఆయన ఎవరో కథ నాకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిండో తెలియదు, నేను పిలవలేదు, ఆయన వెళ్ళిపోయాడు. ఇక నాకు ఇక్కడ భగవంతుడా అనే దీవించారు మిమ్మల్ని. అట్లా జరిగింది. అట్లే నేను పెద్దగా ఇప్పటికి నాకు ఒక అంత పెద్ద పని నేను చేసినా నాకే అర్థమైతలేదు, మీకు మీరే అనుకుంటారు, అర్థమైతే లేదు, నేనే అనుకుంటాను. అట్లా జరిగింది, భూమి పూజ జరిగింది. ఎన్ని రోజులు పట్టింది సార్ ఆ స్తూపం నిర్మాణం? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు నేను దాని వెనకనే ఉన్నాను. ఇది భూమి పూజ అయింది. ఇక రాళ్ళు తేవాలి, రాళ్ళ కొరకు తిరగాలి కదా. రాళ్ళు ఎక్కడున్నాయో ఏ పరిస్థితుల్లో ఉన్నాయో అది తెలియదు కదా. నేను దాని వెనకాల తిరగడం మొదలు పెట్టిన. ఒక కార్పొరేటర్, ఆయన మర్చిపోయిన ఆయన పేరు, పద్మనాభం కార్పొరేటర్ ఆయన పడున్నాడు.
చుట్ట శంకరయ్య కార్పొరేటర్, ఖైరతాబాద్లో గణేషన్ విగ్రహాలు ఉంటాయి కదా, అవును చుట్ట శంకరయ్య అనేటోడే ఆడ పునాది పెట్టిండు ఖైరతాబాద్ వినాయకుడిని. ఆయన నా ఎంబడి ఉన్నాడు. ఆహా. అప్పుడు ఆ రోజులలో చిన్న గణేషుని పెట్టిండు ఆయనకు. ఇప్పుడు తర్వాత పెద్దగా అయింది, అదంతా వేరు సంగతి. ఆయన స్టార్ట్ చేసింది గణేషుని విగ్రహం అక్కడ. అది కూడా ఎందుకు చేసిండంటే కార్పొరేటర్ ఫండ్ వస్తుంది కదా, ఆ ఫండ్ తోటి ఆయన అది చేసిండు. ఇంకా అది ఆయన కథ అది. అయితే గమ్మత్ ఏముందంటే ఇక ఈయన పద్మనాభం ఇద్దరు కార్పొరేటర్ నా ఎంబడి ఉండి తిరిగినాం మేము అక్కడక్కడ. తిరిగితే ఒక మహబూబ్ నగర్లో జడ్చెల్ల దగ్గరనేమో ఎర్రరాయి దొరికింది, కరీంనగర్లో ఒక రాయి దొరికింది, వరంగల్లోనేమో నల్లరాయి దొరికింది. వరంగల్ పోతుంది దారిలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రాయి దొరికినాయి. అవి ఉన్నాయి, వాటిని తేవాలి. బోల్డర్స్, పెద్ద పెద్ద బోల్డర్స్, తయారైన రాళ్ళు కావాలి. అవును, మీరు చెయ్యాలి. ఇంకా మళ్ళా తెచ్చి ఇక్కడ పడేయాలి, ఇక్కడ పడేసి మళ్ళీ కారు చేయాలి. అంత కష్టపడ్డారు. మరి అంత కష్టపడ్డ మీకు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఎలాంటి న్యాయం చేయలే? న్యాయం విడిచిపెట్టు, నన్ను దగ్గర రానియలే, దగ్గర కూడా రానివ్వలే. అప్పటికి కూడా నేను హ్యాండ్ టు హ్యాండ్ ఆయనకు లెటర్లు ఇచ్చిన, అయ్యా నాకు పైసలు రావాలి, నాకు పైసలు రావాలి అంటే హ్యాండ్ టు హ్యాండ్ సీఎం కు కలిసి హ్యాండ్ టు హ్యాండ్ ఇస్తే ఆయన ఏమన్నాడు, మంచి చూస్తా అన్నాడు. అది బుట్టలు వేసుకున్నాడు, అది వేరు సంగతి. గమ్మత్ ఏమంటాడు, ఆ రోజులు ఆఫీసర్లు వెనక తిరిగిన వాళ్ళు ఏమన్నారంటే ఇనాగ్రేషన్ అయినాక ఇస్తామన్నారు. అది ఇనాగ్రేషన్ కాదు, నాకు దొరకలేదు. మరి ఇప్పటికీ కూడా కాలేదు కదా సార్ ఇనాగ్రేషన్? మళ్ళీ కాలేదు, అదే కదా. మరి ఇప్పుడు మనకు తెలంగాణ ఎవరైతే ఇచ్చిరో, సోనియా గాంధీ ఇచ్చిరో అని అంటున్నాం కదా, తిరిగి మళ్ళీ అదే కాంగ్రెస్ మనకు అధికారంలోకి ఉన్నది. మరి ఇప్పుడైనా ఇప్పుడు ఆ పరిస్థితులు వచ్చినాయి. వాళ్ళ దగ్గర పోతే 10 ఏళ్ల కింద సంగతి, అప్పటి సంగతి, ఇప్పుడు ఇనాగ్రేషన్ ఏంది, దాన్ని వాడుకున్నాం మేము, అద్దగోళ్ళుగా వాడుకున్నాం. ఇప్పుడు ఇనాగ్రేషన్ అనే పదం ఇప్పుడు ఎట్లా వస్తుంది అంటే క్వశ్చన్ వచ్చింది ఆడ. అయితే ఆఖరికి నేనేమన్నా ఇనాగ్రేషన్ చేయకండి సార్, తెలంగాణకు డెడికేట్ చేయండి, ఇనాగ్రేషన్ పదం డెడికేట్ చేసి ఆడొక పలక పెట్టండి, తెలంగాణ మార్కెట్స్ పీపుల్ ఉద్యమం 69 అజిటేషన్ ఇంతమంది చనిపోయిందంటే ఒక పలక పెట్టండి. అది పెట్టి మీరు డెడికేట్ చేయండి, ఒక ఫంక్షన్ చేయండి, అఫీషియల్ గా ఒక ఫంక్షన్ చేయండి అంటే నా డిమాండ్. అయితే నా డిమాండ్ అది. అయితే వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఏం చేసారు, ఒక పలక పెట్టలేదు, ఇనాగ్రేషన్ చేయలేదు, నాకు పైసలు ఇవ్వలేదు. మరి కనీసం ఈ ప్రభుత్వం దగ్గర ఇప్పుడు పోతున్నా, అది వేరే సంగతి. ఈయన దగ్గర పోతే ఈయన దగ్గర ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం. ఈయన ప్రభుత్వాన్ని ట్రాక్ మీద పెట్టే ప్రయత్నంలోనే ఉన్నాడు ఆయన, రేవంత్ రెడ్డి గారు. అయితే సరే చూస్తున్నాడు, వింటున్నాడు. ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఇదివరకు ఉన్న పాలకులందరూ తెలంగాణకు అగేన్స్ట్ గా ఉద్ధరిస్తామన్నారు, అగేన్స్ట్ గా పనులు చేసిండ్రు. కేసీఆర్ అయితే అదే చేసిండు, నీకు చెప్తే కదా. కానీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, ఆయన పక్క తెలంగాణ చేస్తారంటారు. ఆయన పక్క తెలంగాణ లేస్తే, కూర్చుంటే, తింటే, తాగితే శ్వాస కూడా తెలంగాణనే అండి. అంత డిసైడెడ్ ఉన్న తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు మీకున్నాడు. అది గొప్ప విషయం. అది ఇంకా వేరే అంటే నేను రాజకీయం మాట్లాడతలేను, వ్యక్తిగతంగా నా ఒపీనియన్ చెప్తున్నా. ఆయన దగ్గర ఉన్న ఆయన తత్వం ఇదే అని చెప్తున్నా. చెప్తే కదా కేసీఆర్ 3 లక్షలు, ఈయన దగ్గర పక్క తెలంగాణ ఏమన్నా చేయాలంటే తెలంగాణ, అది వీరు. ఇప్పుడు ఈ ప్రయత్నం జరుగుతుంది. అంటే అందరికి న్యాయం చేస్తారంటారా సార్? ఎవరు? రేవంత్ రెడ్డి సార్. అందరికని నేను చెప్పలేను, కానీ కొంత గమ్మత్ ఏముంది, ఫ్లాట్ గా అయిపోయింది తెలంగాణ. ఏ అడ్మినిస్ట్రేషన్ కుప్ప అయిపోయింది, పైసలు లేవు. ఈ రకంగా ఉన్న తెలంగాణ ఈయన చేతుల పడ్డది. ఇప్పుడు ఈయన యోచన చేస్తున్నాడు, కాస్త కూస్తా పైకి వస్తున్నాడు, అది వేరు సంగతి. కొద్ది గొప్ప ప్రయత్నం చేస్తాడు, అది వేరు సంగతి. తప్పకుండా చేస్తాడు, ఆయన తప్పకుండా చేస్తాడని నాకు నమ్మకం ఉంది. మెమోరియల్ సంగతి పక్కన పెట్టండి, మెమోరియల్ ఆయన గుర్తిస్తాడు, మళ్ళా దాని సంగతులన్నీ చూసుకుంటాడు. ఒక పలక పెట్టండి, నా డిమాండ్ ఉన్నది,
అది అవుతుందని నా నమ్మకం. మీకు నమ్మకం ఉంది. 50 సంవత్సరాల క్రితం నిర్మించిన దానికి ఇప్పటి వరకు మీకు డబ్బులు అందలే. 4 లక్షలు ఖర్చు అయినాయి ఆ రోజులలో మీ సొంతం కొంత ఇచ్చిన అడపా పొంగ బిచ్చం ఇచ్చినట్టు 5,000 10,000 అట్లా 50,000 వరకు దొరికినాయి అనుకోండి. అంతే. మిగతా పైసలన్నీ నేను బ్యాంక్ లోన్ తీసుకున్నా. నాకు ఇల్లు కూడా అమ్మిన, పాత ఇల్లు ఉండే అది కూడా అమ్మిన. ఎందుకంటే నాకు ప్రెస్టీజ్. అవును. నేను మధ్యన నేను వెళ్ళిపోయినా అంటే ఇక నా బతికెందుకు? అవును. అంతమందిని కాదనే అవకాశం మీకు ఇచ్చిరు. మళ్ళీ అదే అవకాశం ఇచ్చిండ్రు, నేను ప్రయత్నం చేసి కట్టినా కూడా. ఇప్పుడు ఉన్నది కూడా అది. అదే ఇప్పుడు ఎట్లా ఉన్నది అది? అవును. ఒక 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 సంకల్పంతో ఉన్నది, తెలంగాణ సంకల్పంతో ఉన్నది, అమరవీరులు. అది ఆ రకంగా ఉన్నది. ఆ రకంగా వాళ్ళు ఏమైనా చేయాలని నా నమ్మకం. ఇంకొక విషయం ఏంటంటే ఆ మెమోరియల్ లేదు అనుకుందాం. చరిత్ర ఉందా? లేదు. తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర ఉన్నదా? తెలియదు అసలు. ఎవరు ప్రాణాలు అర్పించిరు ఏమి లేదు. కనీసం ఆ మెమోరియల్ చూసన్నా అయ్యో ఉద్యమం జరిగింది, అప్పుడు ఇంతమంది చనిపోయినరు, ఈ ఉద్యమాలు జరిగినందుకు తెలంగాణ వచ్చింది అనే పదం అయితే దొరుకుతుంది కదా. దాని కొరకన్నా చేయాలి కదా. అది సార్, మీరు పుట్టిన ప్లేస్ ఎక్కడ, మీ తల్లిదండ్రులు ఎవరు, అలాంటి విషయాలు ఒక్కసారి మా కోసం. నాకు పాత సంగతులు జ్ఞాపకం చేపిస్తున్నారు. అవును, చాలా సంతోషం. ఇప్పుడు పాత సంగతులు జ్ఞాపకం అంటే అది ఒక విధమైనటువంటి సంతోషం ఉంటుంది. మా తల్లిదండ్రులు వాళ్ళ విషయం ఉన్నది. నేను పుట్టింది అలియాబాద్, ఫలక్నుమా ప్రాంతంలో ఉన్నది ఒకటి అలియాబాద్. శంషర్గంజ్, షాలిబండ, అలియాబాద్ అనేది ఒకటి ఉన్నది. అంటే మీరు హైదరాబాద్ లోనే పుట్టారు? పక్కా హైదరాబాద్. ఇదేమో నాది. మా పూర్వీకులేమో మా నాయన, మా తాతలు వాళ్ళందరేమో మహబూబ్ నగర్, మూసాపేట, నారాయణపేట, మహబూబ్ నగర్ లో వాళ్ళు పుట్టి పెరిగినాయి. మా అమ్మ పేరేమో నాగమ్మ, ఎక్క నాగమ్మ. మా నాయన పేరేమో ఎక్క రత్నయ్య. ఎంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెలు? మేము నలుగురం. మేము ఇద్దరు ఆడవాళ్ళు, ఇద్దరు మేము అన్నదమ్ములు. మా అక్క చెల్లెలు. నేను లాస్ట్, ఆఖరి నేను. నా పైన మా అక్క ఉండే, ఆ పైన మళ్ళీ ఇంకో అక్క ఉండే, పైన మా అన్న ఉండే. అన్న ఫస్ట్, సెకండ్ అక్క, రెండో అక్క, నేను. ఈ రకంగా మా ఫ్యామిలీ ఉన్నది. మళ్ళీ నాది ఎడ్యుకేషన్ అంతా ఓల్డ్ సిటీలోనే జరిగింది. ఇది ఇక్కడ సిటీ కాలేజీలో నా ఎడ్యుకేషన్ హెచ్ఎస్సి ఆ రోజులో హెచ్ఎస్సి ఉంటుండే. 10వ తరగతి సిటీ కాలేజీలో కంప్లీట్ చేసిన. మళ్ళీ తర్వాత ఇంటర్మీడియట్ ఏమన్నా నానక్రామ్ భగవాన్ దాస్ కాలేజ్ పత్రగట్టిలో ఉండే, ఆడ కంప్లీట్ చేసిన. చేసి ఇంకో చిన్న కథ ఉంది, అది చెప్పినాక మళ్ళీ చెప్తా. గమ్మత్ ఏముందంటే ఇక తర్వాత నేను కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో చేరిన. దానికి కారణాలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ అయిపోయింది. నేను అనుకుంటున్నా ఏం చేయాలి, అయోమయంగా తిరుగుతున్నా, ఒక పిచ్చోని మాదిరి తిరుగుతున్నా. ఏం చేయాలి ఉంటుంది కదా మనసులో. కొలువులు దొరకాయా, ఇదా ఏమో. అయితే ఒకసారి నేను స్వామి చిన్మయానంద గారి డిస్కోర్సెస్ ఫాలో అయినా. పేరు వినిండొచ్చు, చిన్మయానంద. ఆయన తోటి నేను చాలా దగ్గర ఫాలో అయినా. ఒక సత్సంగం జరుగుతున్నది నారాయణగూడ దగ్గర, లక్ష్మీరెడ్డి అనే ఆమె ఇంటి దగ్గర. ఆయన సత్సంగంలో 5-10 మంది ఉంటారు, ఎక్కువ ఉండరు. డిస్కోర్సెస్ ఏమో పెద్ద సభ జరుగుతుంది. ఆడంటే ఆయన అట్లా కూర్చున్నా, నేను కింద కూర్చున్నా. అయితే నాకు థాట్ వచ్చింది, సార్ నేను కూడా వస్తాను ఎంబడి, నేను సన్యాసం పుచ్చుకుంటా అని అడిగిన ఆయనను. అడిగేసిన ఆయనను డైరెక్ట్గా, నేను సన్యాసం పుచ్చుకుంటా, నేను ఎంబడి వస్తా అంటే అడిగి. దానికి ఆయన ఏం చెప్పిండు, యు ఆర్ అన్ఫిట్ అన్నాడు. యు ఆర్ అన్ఫిట్ అనే పదం తెలుసు. యు ఆర్ అన్ఫిట్ అన్నాడు డైరెక్ట్. క్వశ్చన్ ఆన్సర్ అయితే అయినాక మళ్ళీ నన్ను ఏం చేయమంటావు అంటే అడిగితే ఆయన ఏమన్నాడు, నీకేమైనా హాబీలు ఉన్నాయా, ఏమైనా హాబీ ఉందా అంటే, ఇక నాకు హాబీ ఏంటి సార్, కొద్దిగా డ్రాయింగ్, ఆర్ట్ లోపల కొంత నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే, బీ ఇన్ ఇట్ అన్నాడు. బీ ఇన్ ఇట్, అందులోనే ఉండు అన్నాడు. ఒకటేమో అన్ఫిట్, ఒకటేమో నీ హాబీలోనే ఉండు, ఇంకో దిక్కు పోకు, అది వదులకు, అందులోనే ఉండు అని. ఆ పదం విన్నాక
నేరుగా ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో జాయిన్ అయ్యాను. అది అక్కడ నుండి మొదలైంది అక్కడి నుంచి ఆర్ట్ మొదలైంది. ఆ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో కూడా అది సాయిబులది. నిజాం పీరియడ్. నిజాం పీరియడ్లో నీకు తెలియని విషయం కాదు, నిజాము, ముస్లింలు, సాయిబులు, మొఘల్స్ విగ్రహాలకు డిఫరెంట్ కదా వాళ్ళు. విగ్రహారాధన అనేది ఉండదు, లేదు. మళ్ళీ ఒక ఆర్టిస్టులను విగ్రహాలను అన్ని ధ్వంసం చేస్తారు. అది మెయిన్ క్యారెక్టర్ వాళ్ళది. అటువంటి ఉన్న క్యారెక్టర్లో నిజాం ఏం చేసిండు, స్కల్ప్చర్ డిపార్ట్మెంట్ పెట్టిండు. ఇది ఈ శిల్పకళను నేర్చుకునే డిపార్ట్మెంట్ పెట్టిండు. ఆయన్నే పెట్టి నిజాం దగ్గర పోయి ఎవరు అడిగారు కదా, ఆయన అడిగారు కదా ఇది పెట్టాను. మళ్ళీ అడిగేటోళ్ళు తురుకోలే కదా, వాళ్ళు ఎట్లా పోతారు? ఆయన అడగలేదు, ఎవరు అడగలేదు. ఆయన సంకల్పం అంత పెద్దది. అయితే పెట్టుకోమే కాక మామూలు డిపార్ట్మెంట్ కాకుండా ఒక సాయిబును, జిలాని అనేటువంటి ఒక సాయిబును లండన్ పంపిండు. లండన్ పంపి లండన్ సిలబస్ ను ఈడబెట్టి, ఇది ఎక్కడంటే అన్యాయం. అంటే వాళ్ళే తీసుకొచ్చారు దీన్ని. లండన్ సిలబస్ లండన్ లో ఉన్న సిలబస్ ఈడబెట్టి ఎవరిని ఈయన ఒక తుర్కొని పంపి, జిలాని అంటారు, ఆయన పంపి ఆ సిలబస్ అంతా ఇప్పటికీ అదే సిలబస్ నడుస్తుంది. ఆ సిలబస్ పెట్టిండు. అది ఇక అంత నిజాం అంత పెట్టినాక నేనేం చేసినా, నేను అట్లా చేరుకున్నా. ఇట్లా గమ్మత్ ఏముందంటే, గమ్మత్ చాలా పెద్ద గమ్మత్ ఉన్నది. దీంట్లో ఏముందంటే నిజాం నా కొరకే పెట్టినట్టు అనిపిస్తుంది. ఈ స్తూప నిర్మాతకర్త కాబట్టి అప్పుడు అది నేర్చుకునేది ఇప్పుడు పనికొచ్చింది. ఇంకా ఎవరు వాడుకోలే దేన్ని, డిపార్ట్మెంట్ ను. అందరు వచ్చినామా అన్నట్టు నేర్చుకున్నారు. నేను అలా సీరియస్ గా ఉన్నా. నిజాము మళ్ళీ ఇంకెవరు పైకి రాలే, శిల్పకళ లోపల ఇంకెవరు పైకి రాలే. అయితే ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే, నిజాం నా కొరకే పెట్టాడు. నిజాం నా కొరకు శిల్పకళా విభాగాన్ని పెడితే నేనేం కావాలి? అందుకే కదా సార్, అందుకే అవన్నీ జరిగింది. సూపమే కాదు, ఇంకా గమ్మతుంది. అయితే ఇవన్నీ జరిగినాయి. నిజాము నా కొరకు శిల్పకళా విభాగాన్ని హైదరాబాద్లో పెట్టిండు. నిజాం అనే రాజు నా కొరకు పెడితే ఇక మరి మీ వివాహం ఎప్పుడు జరిగింది? అయితే ఇది నాకు జరిగింది. ఇది శిల్పకళ నేర్చుకుంటుంటే ఇక మళ్ళీ అట్లకెళ్ళి బయటపడ్డా. ఆ సంగతి మెమోరియల్ సంగతి చెప్తే ఆయన చెప్తే. ఇంకో విషయం ఏంటంటే, అప్పటికి నాకు నౌకరీ లేదు, ఏది లేదు. అయితే నేను అది దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది ఒకటి ఉంటుండే ఆ రోజులలో. అట్లా పేరు రాపిస్తుంటే నా సర్టిఫికెట్లు అన్ని పెట్టి, శిల్పకళా విభాగంలో పాస్ అయినా సర్టిఫికెట్ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పేరు రాపించిన. దాని మూలాన ఒక ఇంటర్వ్యూ వచ్చింది నాకు. అది ఎక్కడ అంటే, టీబీ హాస్పిటల్, మెంటల్ హాస్పిటల్లో ఒక టీచర్ కావాలి. ఆ టీచరు ఎవరు? శిల్పకళకు సంబంధించిన, ఆర్ట్కి సంబంధించిన, టాయ్స్ మేకింగ్ అనేటువంటి సంబంధించిన వాళ్ళకి కావాలి. వాళ్ళని డైవర్ట్ చేయాలి, వాళ్ళ సిచ్యువేషన్, మైండ్ను, వాళ్ళ రోగాన్ని డైవర్ట్ చేయాలి. అది ఇంటర్వ్యూ వస్తే నాకు ఫస్ట్ అపాయింట్మెంట్ జరిగింది. అక్కడ ఉద్యోగం ఇక ఉద్యోగం వచ్చిందంటే నేను ఇంట్లో తెలిస్తే ఏమంటారు, పెళ్లి చేయాలి. ఆ ఉద్యోగం 100 రూపాయలు, 150 తర్వాత సంగతి, పెళ్లి చేయాలి. ఇక చూసిండ్రు. నాకు శ్యామల అని బిఎస్సి బిఎడ్, ఆమె డబుల్ గ్రాడ్యుయేట్ భార్య. అయితే ఇక్కడనే కార్వాన్లోనే ఉంటుంది. ఆమెతోటి వివాహం జరిగింది. మళ్ళీ గమ్మత్ ఏముందంటే, నేను శిల్పకళ లోపల ఎట్లా అంటే మ్యాడ్గా తిరిగినో, ఆమె ఇల్లును అంత భద్రంగా పరిచింది. నేను అనకూడదు కానీ, నేను ఆమెను బిఎస్సి బిఎడ్ ఉన్నందుకు సెలెక్ట్ చేయడం కారణం ఏంటంటే, నేను పిచ్చోని తిరుగుతూనే ఉంటా, కనీసం ఆమె ఇల్లు సంలాయిస్తుంది. అట్లా జరిగింది. పిల్లలు ఎంతమంది? పిల్లలు నాకు మళ్ళీ లెక్క చేయాలి. 2 మొగోళ్ళు, 1 బిడ్డ.
పెద్దోడేమో ఈయనే ఉన్నాడు, ఉమ్. చిన్నోడేమో అమెరికాలో ఉన్నాడు. మరి కూతురు కూతురు ఇక్కడనే ఉంటుంది కోటిలో. వాళ్ళు సెటిల్ అనుకో. అందరు సెట్ అయిపోయింది. ఇంకా నేనే కాలేదు. ఇంకా మీరు సెట్ కాలేదంటున్నారు సార్? ఇంకెట్లా సెట్ కావాలనుకుంటున్నారు? అది ఇప్పుడు మెమోరియల్ దగ్గర ఏమన్నా కావాలి, అది కావాలి, మీ కోరిక అనేది మెమోరియల్ కు ఏదన్నా కావాలి, ఏదన్నా కావాలి, అప్పుడే మీకు నేను సెట్ అయినా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది. ఏదో నేను మెమోరియల్ చేసిన అది వాడుతూ వచ్చింది, దాన్ని వాడుకున్నారు, అది వేరే సంగతి. అవును, కానీ అది ఒక పలక పెట్టాలి, దాని సంగతి చెప్పాలి. అది అంటే ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది గిద్దే, అదొక్కటే. అదొకటే. ఇక నాకు రావాల్సి ఇంకా విషయాలు చెప్తా, ఇవన్నీ అయినాయి. నీకు ఇంకొక విషయం చెప్పాలి. కళలలో పట ఎంతో రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది. సాహిత్యంలో కానివ్వండి, సంగీతంలోనే కానివ్వండి, నాట్యము, నాటకాలు, అవన్నిట్లో రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది, మార్పులు జరుగుతూనే ఉంటాయి. పెయింటింగ్లు కూడా జరిగినాయి, మీరు చూసి ఉంటారు. కానీ శిల్పంలో ఎందుకు జరగదు? శిల్పం అనేది అదొక రాయి, దాంట్లో రీసెర్చ్ ఎందుకు జరగకూడదు? జరగాలి కదా, జరగాలి. ఆధునిక శిల్పం ఎందుకు రాకూడదు? రావాలి, కొత్త మార్పులు రావాలి. కొత్త మార్పులు రావాలి. అది కూడా ఆధునిక శిల్పం ఎంతవరకు పోవాలి? ఇంటర్నేషనల్ లెవెల్ వాళ్ళు పోవాలి. అవును. తెలుగు అంటే వేరే స్టేట్ లో అవన్నీ జరిగినాయి. వీరు యాజ్ ఏ తెలుగు మ్యాన్, తెలంగాణ మనిషిగా, శిల్పిగా నేను ఆధునిక శిల్పంను ఇంటర్నేషనల్ లెవెల్ వరకు తీసుకుపోవాలి. పోయిరు. నేను స్టార్టింగ్ లో 1957లో ఒక శిల్పం చేసిన. నా గురువులు ఎవరంటే హెన్రీ మూర్ అంటే ఆయన క్వీన్ ఎలిజబెత్ ప్యాటర్నైజ్ చేసిన హెన్రీ మూర్, ఆయన శిల్పి, పెద్ద శిల్పి, ఆయన గురువు. ఇంకొక ఆయనేమో పికాసో, ఆయన కూడా ఫ్రాన్స్ లో ఉన్నట్టు గొప్ప గొప్ప మనిషి, ఇంటర్నేషనల్ లెవెల్. వీళ్ళిద్దరు వర్క్స్ నేను రీసెర్చ్ చేసుకుంటూ చదివి ఒక వర్క్ చేసిన. అదేంటంటే హెన్రీ మూర్ ఏమంటాడంటే ఒక శిల్పం అనేది చాలా డీప్గా యోచన చేస్తాడు. లవ్ అనే దానికి ఎంతో డెప్త్ ఇస్తాడు ఆయన. డిఫరెంట్ మెటీరియల్లో, డిఫరెంట్ సిచ్యువేషన్లో లవ్ అనే పదం ఒకటే ఉంటుంది, దాన్ని ఇస్తాడు ఆయన, హెన్రీ మూర్. పికాసో ఏం చేస్తాడు? స్టంట్ మాస్టర్. ఇది దాన్ని ఏమంటారు, పేపర్లలో కార్టూన్ వస్తాయి చూడు, అది చూసి నవ్వుతాం. కార్టూన్ డిఫరెంట్ గా ఉంటది, విచిత్రంగా అనిపిస్తుంది, మర్చిపోతాం. అవును. ఈయన పికాసో చేస్తాడు అది. ఆయన ఏమంటాడు, ఆల్రెడీ అందులో ఆర్ట్ ఉన్నది, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఆర్ట్ ఉన్నది దాంట్లో, డోంట్ డిస్టర్బ్ ఇట్ అంటాడు. ఈయననేమో డీప్గా యోచన చేసి అన్ని కార్వింగ్ చేసుకుంటే ఈయన పోతాడు. ఇద్దరిలో డిఫరెన్సెస్ ఉన్నాయి. అయితే నేను పికాసోని ఫాలో చేసిన, ఎందుకంటే వితౌట్ ఎఫర్ట్స్ వస్తుంది కదా. అయితే రెండు పీసెస్ నాకు, ఒకటి సికింద్రాబాద్లో దొరికింది, ఇంకోటి ఏమో జుమరాత్ బజార్లో దొరికింది. ఆ రెండు కలిపి మిథున అని చేసిన 1957లో. మా ఫ్రెండ్కి తీసుకుపోయి చూపించాను. అరే చాలా బాగుందిరా, ఢిల్లీకి పంపుదాం అన్నాడు. పంపిన. నేషనల్లో సెలెక్ట్ అయింది, ఫస్ట్ వర్క్ నేషనల్లో సెలెక్ట్ అయింది. దాది సెలెక్షనే కాదు, దాన్ని ఇంటర్నేషనల్ కంపేర్ చేసి పికాస్ తోటి కంపేర్ చేశాను నా వర్క్ 1957లో. ఇక మళ్ళీ నేను తిరిగి చూడలేదు. అయితే ఆ రకంగా ఆధునిక శిల్పం లోపల ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేసిన. చతుర్ముఖి అనేది నేషనల్ మ్యూజియంలో ఉంది, మదర్ అండ్ చైల్డ్ అనేది నేషనల్ మ్యూజియంలో ఉంది, సాలార్జింగ్ మ్యూజియంలో ఉన్నాయి, ఇంకా అట్లా ఆల్ మ్యూజియంస్లలో ఇండియాలో ఉన్నాయి, ప్రైవేట్ లో ఉన్నాయి. అదొకటి. ఇంకోటి గమ్మత్ ఏముందంటే, ఇండియన్ ఎంబసీ రష్యా, దాంట్లో నా వర్క్ ఉన్నది. అక్కడ వరకు వెళ్తా. అది మా ఆధునిక శిల్పం. అది మ్యాన్ అన్నట్టు మెటల్లో చేసిన, ఆ స్క్రాప్లకి వెళ్ళి తీసుకొచ్చి మెటల్లో చేసిన ఆధునిక శిల్పం అది. ఇండియన్ ఎంబసీ రష్యాలో ఎవరు, ఫక్రుద్దీన్ అహ్మద్ పెట్టిండు. ఫక్రుద్దీన్ అహ్మద్ అక్కడ అంబాసిడర్ కింద ఉండే అప్పుడు ఆ రోజు. ఇక్కడ మన ఇండియాలో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ జరిగితే నేను సబ్మిట్ అయింది, సెలెక్ట్ అయింది. ఆయన సెలెక్ట్ చేసి అక్కడ పెట్టమని చెప్పి వాళ్ళు పంపిండు. నాకు 3000 రూపాయలు ఇచ్చిండు ఆ రోజులలో. అంటే ఒక శిల్పానికి మీకు విడదీయరా అన్నటువంటి అనుబంధం ఉంది. అట్లా చేసి ఇప్పుడు ఇక్కడ రవీంద్ర భారతిలో బయటకు రాళ్ళు ఉన్నాయి కదా, అవును, నావే అవి, మీరు పెట్టినవి, నేను చేసినవే. పొడుగుంటుంది,
ఇంకోటేమో లెగ్స్ అప్ అనేది Legs up అని. ఉంటుంది, ఇంకోటేమో క్యాక్టస్ అని ఉంటాయి. ఇవన్నీ ఏం చేసినవి అప్పుడు ఆ రోజులలో. అంటే ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని మీరు కోరుకునేది ఏంటి అంటే మీరు చేసినటువంటి స్తూపం దగ్గర కనీసం పలక పెట్టి దాన్ని డెడికేట్ దాన్ని డెడికేట్ తెలంగాణకు డెడికేట్ చేయమని అడుగుతారు. ప్రజలకు డెడికేట్ చేయాలి తెలంగాణ అదొక్కటే మీ కోరిక. కోరిక. చూశారు కదా, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ ఎక్కా యాదగిరిరావు గారితో ఈ ముఖాముఖి. నమస్తే అండి.